అంటే బాగా ఎక్కువ జనం ఉన్న కోడల్లో కానీ ఎక్కడైనా యక్షరాలు అనేవాళ్ళు ఉంటారు. ఉంటారా? ఆడ కారు ఆపుతారు. ఈ ఆడ కోసం నేను కారులో పెట్టుకుంటాను తమ్ముడ. ఇప్పుడు ఎవరైనా అడుక్కున్న వాడు వచ్చినప్పుడు కూడా ఈ 10 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి వేస్తుంటారు కదా. మరి ఆదివారం కూడా ఈ 10, 20 వేస్తున్నామంటే మరి యేసు ప్రభు ఇజ్రాయెలు అడుక్కున్న వాళ్ళు సేమ్ అయిపోయారా లేదా? తెల్లతోలు వెళ్ళగలరు. యేసు ప్రభు ఇజ్రాయెలు అడుక్కునేవాళ్ళు ముగ్గురు కలిసి ఏమైపోయారు చెప్పండి? నోరు మాట్లాడలేదు. సమానం అయిపోయారా లేదా చెప్పండి? మీరు ఇక్కడి నుంచి అమ్మా ఒక 20 రూపాయలు పట్టుకుని అన్నవారు వెళ్ళి వచ్చేయండి, మీకు ఏం కొనొద్దు, వెళ్ళి వచ్చేయండి అంతే. బస్సు ఎక్కుతారో ఆటో ఎక్కుతారో ఎక్కేసి అక్కడ దిగేసి మళ్ళీ ఆటో ఎక్కి వచ్చేయండి అంతే. ఎంత పట్టుకెళ్ళాలా? 20 పట్టుకెళ్ళాలా, అందుకంటే ఎక్కువ పట్టుకెళ్ళాలి. ఎక్కడ దాకా వెళ్తారు మీరు? 20 తోడు ఎక్కడ దాకా వెళ్తారు? ఒకవేళ వెళ్తే పక్క దాకా వెళ్ళొచ్చేమో. ఏంటంటే పక్షులకు పంపాయి. అయితే సీతారాంపురం వెళ్తాడు వాడు. ఏంటంటే పక్షులు వెళ్తానికి మరి అక్కడి నుంచి అన్నారు నడిచేసి అటు నడిచేదే. 20 రూపాయలతో నీవు అన్నవారం వెళ్ళి రాలేనప్పుడు 20 రూపాయలు 10 రూపాయలు కానుక నీవు దేవుని మందిరంలో దేవుని పెట్టిలో ఎలా వేస్తున్నావు? అసలు ఆలోచన ఉందా? అసలు బుర్ర ఉందా మనకి? బాబా తమ్ముడు మా సంఘంలో కుర్రాడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఏదో పని చేయించుకున్నాడు. చేయించుకున్నాడు వచ్చేసి కదా ఎంఆర్ఓ గారికి 30 రూపాయలు ఇచ్చాడు. ఎంఆర్ఓ గారికి వచ్చింది పాపం, ఒరే నేను ఎవరిని అనుకుంటున్నారా? గెజిటెడ్ ఆఫీసర్ రా, నాకు 30 రూపాయలు అవమానపరుస్తావరా? ఆ కాగితం చింపేయాలనిపిస్తుందిరా, సంతకం చేసేసరి కానీ నీకు సుక్కలు చూపిద్దరు ఆడుతున్నాడు. లేచిపోయి తాసుబంలో లేచిపోడా 20 ఇచ్చుకోడు 30 రూపాయలు. చెప్పండి, మా ఇంటికి అప్పుడప్పుడు వస్తున్నాడు వాడు కొంచెం అవుకున్నవాడు అడే చెప్తాడంటే టిఫిన్ కాను దేనికైనా తాగడానికి. ఆడికి మినిమం ఛార్జీ 30 రూపాయలు 20 రూపాయలు మినిమం ఛార్జీ. వచ్చినట్టు 30 రూపాయలు ఇవ్వాలి, 20 ఇవ్వాలి. ఏదో మనం దయాదాక్షిణ్యం అంతే, ఎవరైనా కంట్రోల్ కాదు పాపం. మరి ఏదో పని చేసుకోలేనట్టు కదా, ఏదో టిఫిన్ చేయడానికి ఆడు తాగుతుంటాడు. అది ఆడి జబ్బది మనం ఏం చెప్తాం అలాగా. కాబట్టి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం కానుక ఎలాగేయాలి? ఇటీవల పోయిన సంవత్సరం ఊరు వెళ్తే ఇలాంటి ఉపవాస కూటాల్లో వాక్యం చెప్పిన తర్వాత ఆ పాస్ గారు ఒక ఇల్లు లేక ఒక మడత మంచం అక్కడ ఉంటే తెచ్చి ఇక్కడ అయినా చూస్తున్నాడు అనమాట. ఇక్కడ ప్యాన్ ఉండాలి. అయితే అప్పుడు ఆ మడత మంచం తీసేటప్పుడు కట్టకు పడింది అనమాట. తమ్ముడా అదేంటని అడిగారు. అని ఇది 10 రూపాయల నోట్లు అన్నాడు. మరి కట్టే నీకేం ఖర్చు లేదా అన్నాను. అలాగే మారినాయి అన్నాడు. అవి ఎలా వచ్చాయి నీకు అన్నాను. ఎలా వచ్చాయనయా ఇవి లేచినాయా అన్నాడు. అంటే మరి ఆ 10 రూపాయల నోటు ఏంటంటే ఐస్ క్రీమ్ కూడా ఉంచుకోలేదట. ఏమా ఆ డ్రింక్ అడిగితే ఆ కిళ్ళి కొట్టు కూడా ఇచ్చుకోలేదట. చెప్పండి, కూరగాయలు కూడా ఇచ్చుకోలేదంట, ఎవరు ఇచ్చుకోలేదంట. అప్పుడు ఆదివారం తెచ్చి అమాంతంగా కాన్ఫిడెంట్లు వేసేసిందంట. ఎందుకు తెలుసా? మన దేవుడు సర్వశక్తి ఉంది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయనకు సమస్తము సాధ్యమే చేసినాడు. అర్థమైనా మీకు వాక్యం అనేది? వాక్యం అలా ఉందా లేదా? వాక్యం చెప్పండి. యెహోవాకు అసాధ్యమే ఏదైనా ఉన్నదాన్ని చిరిపోతే ఏమన్నా ఆయన మార్చుకోగలడంట. ఆయన సమస్తము సాధ్యమేనంట. వాక్యం అనేది ఒక శాస్త్రం ఏంటంటే ఒకడు అన్నం తెచ్చుకున్నాడంటే ఒకడు అన్నం తెచ్చుకోలేదంట. ఆడు తిన్నాడంట, తింటూ నీడు అన్నాడంటే నిన్ను పోలే నీ పొరుగు అని ప్రేమించుకున్నాడంట. ఆడు మాత్రం వాక్యం తెలుదా? నీ పొరుగు వాళ్ళకి దేన్ని ఆశించొద్దని ఆడదు.
కొంత ఎట్లా బాగుండి అన్న బాగుండు. వీళ్ళు వాక్యంతో తనుకుంటున్నారు, వాక్యంతో కొట్టుకుంటున్నారు, ఈ వాక్యంతో కొడుతున్నాడు. నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. నేను తింటలేదు, నాకు ఆకలి లేదు, నాకు ఆకలి వేస్తుంది, నాకు భోజనం లేదు, అందులో కొంత ఎట్టవచ్చు కదా అన్నట్టుగా ఆడ మామూలుగా అడగచ్చు కదా. వాక్యం ఆడుకుంటున్నారు. ఇటు ఆడంటున్నాడు, వాడికి వాక్యం తెలియదా, నీ పొరుగు వాళ్ళకి దేనిని ఆశించకూడదు అని అడిగితే నీకంటే నేను మన బట్టి ఇలాగే ఉంది. చెప్పండి, 100 రూపాయలు వేసేటప్పుడు అందరికి కనబడాలా, ఈ సేవ నట్టుకుంటారా? చెప్పండి, బాగా సిగరెట్లు బాగా కాల్చేవాడు ఇక్కడ అంటుతాడు అన్నమాట. పిజ్జాలు కట్టి కాల్చుకుంటాడు. మామూలు తెంగరోడు అందులో నోట్లో కొంత వేసుకుంటాడు. చైలండి, చైలు. తర్వాత ఏంటంటే టీ హోటల్కి వెళ్తాడు కదా, టీ తీసుకుంటాడు, సగం దాకా అక్కడ ఎట్టేస్తాడు. ఈ సిగరెట్ కాల్చేవాడు సగం కాల్చేసి పారేస్తాడు. ఇవన్నీ ప్యాసలంట. కొన్నాదేమో 10 రూపాయలకి 20 రూపాయలు కొట్టాడు, సగం కాల్చేసి పారేయడం అంటే ప్యాసలంట. సగం తాగేసి వదిలేయడం అంటే ప్యాసలంట. పల్లెటూరు తోడు టీ తాగుతారు కొంతమంది, పెద్ద కులస్తులు కదా సుధాకర్తారు. వీళ్ళేం చెప్తారంటే అత్తమాను టీ తాగుతుంటాడు, ఎంత టీ తాగి అక్కడ వదిలేస్తాడు అనమాట. డబ్బులు ఇచ్చేస్తుంటాడు. మరి డబ్బులు మా సకాలకు ఇచ్చేయడం అనుకోకుండా ఇలాంటి భక్తి చేస్తే ఇంకేం పర్వాలేదు వెళ్తా ఉన్నాం. చెప్పండి, ఒకసారి ఎలా కొట్టుకోండి అందరూ కొట్టుకోండి. నాకు గట్టిగా చెప్తాడు అనేది తమ్ముడు చెల్లెమ్మలో. ఎందుకంటే ఈ రోజు నుండి అనండి, ఎప్పుడు కాను చేసినా 100 గాని 50 గాని వేస్తాము, 20 గాని 30 10 గాని వెయ్యము. ఎక్కడ ప్రమాణం చేశారు? మరి అలా చేయ అమ్మా 20 త్యాగం వచ్చిందని 20 త్యాగం తల్లి. ఒక డబ్బులు లేవనుకో అమ్మా తెల్లమ్మలు మానేం కదా, రోజు కాంతి ఏమనుకోరు, గుడి మానేయమంటలేదు. ఆ రోజు కాంతి మానే తప్పడం లేదు. ప్రమాదం కదా, దేవుడే మెదడు బాంబు పడిచేయడు. ఇదే డబ్బులు లేవు కదా మానే, ఆ రోజు కాంతి మరి ఆ వాడు పర్లేదు. కానీ దేవుని అవమానంగా చూడవద్దు. ఆయన సర్వశక్తి గల దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీవు పొందవలసిన శిక్ష అనుభవించిన దేవుడు, నీ ప్రాణానికి ప్రాణంగా పెట్టిన దేవుడు, నీకు మరణాన్ని తప్పించిన దేవుడు, నరకాన్ని తప్పించిన దేవుడు, నీ 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 అవమానాలన్నీ భరించిన దేవుడు, నీ పక్షంగా తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్న దేవుడు, నీకోసం సమస్తాన్ని కోల్పోయిన దేవుడు, 33 సంవత్సరాలు 6 నెలలు మహిమని విడిచిపెట్టిన దేవుడు. ఒకరోజు 2 రోజులు కాదు. ఆయన కిందకు వచ్చేసేసి గబ్బుని సిరివెక్కేసేసి రక్ష ఇచ్చేసి రాలేదు. 33 సంవత్సరాలు 6 నెలలు ఈ భూమి మీద ఆ మహిమను వదిలేసుకున్నాడు. మీకు ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఇల్లు, ఏంటి 1 సంవత్సరం తాటాకి ఇంట్లో ఉన్నాను చూద్దాం. 1 సంవత్సరం నెలకే మీరు ఎంత ఏడు పేరు చెప్తారో, అయ్య బాబు ఎంత బతికి, అయ్య బాబు ఇలాంటి బతికి ఎంత ఫ్యానో, ఎంత ఏసీయో. ఇప్పుడు ఈ తాటాకింట్లో ఎలకలు, ఈ కుక్కలు, నక్కలు, ఈ పాములు, ఈ పందులు ఇవన్నీ ఎలా వచ్చేస్తున్నాయని ఎంత బాధపడిపోతామని ఫీల్ అయిపోతాము. కానీ మరి తండ్రితో కూడా సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేస్తున్నాడు. నీకోసం నా కోసం మన ప్రభు స్తోత్రం. ఆయన నీకోసం నా కోసం చేసిన త్యాగానికి నీవేం చేస్తావు? నీవు చేసే త్యాగం ఏంటి? ఎంతసేపు చెప్పండి, ప్రభు నాకు ఇలాసి అలసి అది ఇది తండ్రి, మొక్కరోని తండ్రి, ఆ మొక్కరోని ఇస్తే ఆడపిల్లి తండ్రి, ఆ ఆడపిల్ల ఇంట్లో ఉండాలి ప్రభు అంటున్నావు. ఆడపిల్లిస్తే మొక్కరోని తండ్రి వంశం ఉండాలి ప్రభు అంటున్నావు. ప్రభు ఈ కుర్రాడు బాగా చదువుకునేలాగా స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సహాయం చేయ, ప్రార్థన చేయండి. ఆశ్రమాలు మీరు కూడా ప్రార్థన చేయండి. ఆ తర్వాత పెద్ద ఉద్యోగస్తులో ప్రార్థన చేయండి. ఉద్యోగస్తులు ప్రార్థన చేసిన తర్వాత పెళ్ళైలో ప్రార్థన చేయండి. పెళ్ళైన ప్రార్థన చేసిన తర్వాత పిల్లలు చేయండి. మొక్కలను పట్టాలని ఫస్ట్ ఇవన్నీ ఏం కోరికలు. ఎప్పుడైనా దేవా నీకేం కావాలా, నీకోసం నేను ఏం చేయాలి ఎప్పుడైనా అడిగారా? మా ఊడు కూడా అడక్కే భూమి తీసేసుకున్నాను తెలిసిందా? చెప్పండి.
నానా ఏం కావాలా, ఏం నీళ్ళు కావాలా, సన్నిధి స్నానం చేస్తావా, సబ్బు కావాలా, తువాలు కావాలా, లుంగి పంచి కావాలా, నీకు టిఫిన్ ఎంత తింటావు, ఇడ్లీ తింటావా, పూరి తింటావా అనలేదు. ఇంత కోట్లు ఆశిస్తే నా కొడుకు, అందుకని నేను అన్ని తీసేసుకున్నాను. అలాగే అందుకని నీ దగ్గర అన్ని నీ తండ్రి తీసేసుకున్నాడు. అర్థమైంది కదా అది. అందుకని మరి ఇక్కడ ఏమంటాడంటే ఈ 18వ అధ్యాయంలో ఏమంటాడంటే అమ్మ ఇప్పుడు మళ్ళా 21వ వచనం చదవాలి. ఈ 18వ అధ్యాయంలో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చాడంట దేవుడు. స్తోత్రం. భూభాగం లేదు కదా, ఉద్యోగం లేదు కదా, వ్యాపారం లేదు కదా, ఏ పని లేదు కదా. కాబట్టి రాత్రి వేళల్లో మీకోసం ప్రార్థన చేసి, అవసరమైతే మీ గృహాన్ని దర్శించి, అవసరమైతే మీకు కొన్ని మాటలు చెప్పి, అవసరమైతే మీకు ఉపవాసం ఉండి, అవసరమైతే మీరు ఏడ్చేటప్పుడు, మీకు కన్నీళ్ళు వచ్చేటప్పుడు, మీకు దుఃఖం కలిగినప్పుడు మీతో దుఃఖపడి, మీరు బాధపడి మీ ఇంటికి 10 సార్లు తిరిగి దుఃఖపడుతున్నప్పుడు, మీ దుఃఖం పోయి మీకు సంతోషం వచ్చినప్పుడు, మీ ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు మీ దైవజనుడు సంతోషించాలో వద్దా? చెప్పండమ్మా. మీరు దుఃఖపడినప్పుడు మీతో దుఃఖపడిన దైవజనుడు మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీతో సంతోషించాలో వద్దా? అప్పుడు పిల్లరు చెప్పండి, డాక్టర్ గారు పిల్లల మీద దయ్యం పడుతుందండి, మీరు అర్జెంటుగా చేయాలా? అమ్మ ఇప్పుడు అన్న తర్వాత చేయడం చూడండి. అబ్బా ఏం సత్యం చెప్పేస్తున్నాం. నీ అవసరం వచ్చినాడు ఏం చేసేప్పటి పాస్టర్ గారు ఆదామే కలిగి ఉండాలి. ఒకవేళ ఏ కారణం చేత ఛార్జింగ్ అయిపోయి ఫోన్ ఎత్తలేదు అనుకోండి, రాత్రి ఎలా ఫోన్ చేశానండి, ఎంత బాధపడిపోయానండి, పాటలు గారు రుద్దండి కదా మనకి, లేఖండి కదా మనకి, ఈ 2-3 కలిపి దాతానాపురము కోరాసులే కలిపేసి అప్పటికి వెళ్ళదు మనం కొబ్బరికి వెళ్ళిపోదాం. ఎందుకంటే పాటలు గారు రాత్రి ఫోన్ దిగలేదు. ఫోన్ దిగలేదంటే ఆవిడ సమస్య ఉన్నవాడు పావుతుంది కదా జిడ్డంతని. దేవుని స్తోత్రం. అందరికీ అన్నిటికీ దైవ సేవకుడు లోకు కదా. లోకు ఏదన్నా తిట్టాలన్నా, ఏదన్నా చేయాలన్నా, ఏదైనా నిందించాలన్నా పాస్టర్ గారు ఒకడే లోకుగా దొరుకుతారు. చెప్పండి. ఒకసారి నాకు జ్వరం వస్తే ఒక విశ్వాసం వచ్చి పరామర్శ చేసి వెళ్ళింది. ఈవిడ వెళ్ళిపోతుంటే ఇంకొక విశ్వాసం వస్తుంది. ఈ విశ్వాసం అంటుందంటే పాస్టర్ గారు చాలా నేర్చుకుని బాబు ఎలా ఉంటారో, పిల్లలు ఉన్నాడు అన్నదండి. ఈ విశ్వాసం మా విశ్వాసేనమ్మా, మీ విశ్వాసం కదా కాదు. అప్పుడు ఆ విశ్వాసం అందంటే ఆయన పోతే ఇంకొకడు వస్తాడు అన్నది. ఆవిడ నా విశ్వాసే, ఈవిడ నా విశ్వాసం, ఇద్దరికి తేడా అవుతుంది. ఈయన పోతేనంట ఇంకొకడు వస్తాడని చెప్పడానికి, నువ్వు పోతే ఇంకొక విశ్వాసం రాదు మరి అని మేము అనాలా? దేవుని స్తోత్రం. చెప్పండి. ఒక తల్లిదండ్రుల పోస్టు లాంటిది దైవజనుడి పోస్టు. ఒక తండ్రి వలె, ఒక తల్లి వలె మీరు గౌరవించాలి. వయసులో మీరు పెద్దవాళ్ళైనా సరే చెప్పండి, ఒక తండ్రి అనుభవాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని కలిగి మనం ఉండాలి. సరే. ఒకసారి మా అన్నదమ్ములందరూ వివాహాలు అయినప్పుడు మా ఇల్లు మాకు సరిపోలేదు, ముగ్గురికి సరిపోతుంది, ఇంకొక ఇల్లు కావాలి. అప్పుడు ఏం చేశారంటే ఒక ఇల్లు కొన్నారు, తాటాకి ఇల్లు కొన్నారు, మాది పెంకిటి ఇల్లు కొన్నారు. కానీ అగ్రిమెంట్ చేశారు, కానీ ఎవరు వెళ్ళనంటున్నారు, ముగ్గురు అన్నీళ్ళు వెళ్ళనంటున్నారు. నేనే చిన్నాను. నేనేం చేశానంటే మా ఆత్మీయత అంటే యేసుదాస్ కదా గుప్పటి సైకిల్ వేసుకుని వెళ్ళి ఇలా మనం చేశాను. ఏమనంటే, అయ్యా మా నలుగురు అన్నం ఇలా చేస్తున్నారు, ఎక్కడ బంధాలు కూర్చొని ఎదురవుతున్నారు అని చెప్పారన్నమాట. మా చేస్తుండండి. అందుకని ఏం చెప్పైతే ఆయన అన్నాడు 5 నిమిషాల నుండి ఎవరు అక్కర్లేదా అన్నాడు. లేదన్నా అంటే నువ్వే వెళ్ళాను. నువ్వు ఎంత బాగుందా, నేను కుదురుకోవచ్చు కదా, వాళ్ళు ముగ్గురుంటే నేను ఉండొచ్చు కదా, నేనేదో పెద్ద బంగారు మగవాళ్ళకి వెళ్ళి దైవజనుడు చెప్తే ఆయన అన్నాడు నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? దైవజనుడు చెప్పింది చేయాలా వద్దా? ఏమా మీరు తప్ప నేను మాత్రం చేయాలా? మీరు చేయండి కానీ. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ చెప్పాను, ఎలా మా ఆయన చెప్పాను, నా పేరు రాసి నేను వెళ్ళిపోతాను. మా ఆవిడ కోపం వచ్చాడు, అమ్మాయింటికి వెళ్ళి
ఎలా ఉన్నా చేశారా? మీ అన్నయ్యలు పెద్దోళ్ళకి లేని బాధ పెంకిటిలో తాటాకిటిలోకి ఎందుకు వెళ్ళాలా, నువ్వెందుకు ఒప్పుకున్నావు, ఎందుకు దాస్ గారికి వెళ్ళావు, ఆ పాటర్ గారు ఎందుకు అలా చెప్పారని ఒక క్లాస్ పీకింది. ఎందుకు ఆవిడ పీకిందంటే ఆడున్న ప్రాంతంలో 3 సార్లు ఇల్లు కాలిపోయాట, అందుకని తాటాకిలు కాలిపోద్దని ఆవిడ డౌట్. ఆవిడ తప్పలేదు. అప్పుడు మొత్తం మీద నా పేరు రాసేసారు, ఆ ఇంట్లో దిగేసాం, అంతా అయిపోయింది. ఈవిడ విశ్వాసం వచ్చింది కదా, మా పాస్టర్ గారు కాదు విశ్వాసం. ఇప్పుడు మా ఆవిడ విశ్వాసం వచ్చింది కదా, ఏమని తాటాకిలు కాలిపోద్దేమో అని. ఆ విశ్వాసమును బట్టి సంవత్సరానికి కాలిపోయింది. మీ విశ్వాసం ఎలా ఉంటే అలాగే కాలిపోద్దేమో అని కదా నన్ను తిట్టింది, కాలిపోయింది. ఏ కారణం లేకుండా కాలిపోయింది. రేపు దీపావళి అనగా ఇలా ఒకటి టపగా వేసాడు, టపా అయిపోయింది. మళ్ళీ దైవజన దగ్గరికి వెళ్ళారు. అయ్యారు నీరసంగా మాట్లాడి ఇల్లు కాలిపోయిందా, ఏమైంది, ఇలాగ జరిగింది. అలా 5 నిమిషాలు అలా ఉన్నారు. దేవుడు ఏం ప్రేరేపించాడు అన్నాడు. సరే కాలిపోయింది పోలే, ఎందుకు కాలిపోయింది దేవుడు చెప్తాడు అని. ఇక నువ్వు తాటాకేకు పెట్టే అన్నాడు. మనకి ఎక్కడ నరసాలకు వచ్చేసింది కోపం, అరికాలు నడి ఎత్తుకు వచ్చేసింది. పాస్టర్ గారి మీద అలా వచ్చేస్తుండదు మనకు. బదిలేగా నాకు వచ్చింది కదా, దాన్ని మాట్లాడలేదు. అలాగా గొడవలు మీకు కూడా ఉన్నాను అనమాట. 10 నిమిషాల నుండి వెళ్ళొస్తున్నాను అన్నాను. ఆయిల్ రాదు. ఇంటికి వచ్చి కూర్చున్నాను చాలా విస్తారంగా. ఏంటి ఇప్పుడు తాటాకిళ్ళు కట్టుకోలేదు. ఇది నా బాధ. తాటాకిళ్ళు కట్టుకొని తోళ్ళు ఎవడిస్తాడు, వాటిని కొట్టి కూలి ఎలా పడితే మన దగ్గర పైసలు లేవు, రూపాయి లేదు, ఎలా కట్టుకోవాలని నా బాధ. అది అంతకంటే కాదు. నేను వచ్చిన ఒక అరగంటకి ఒక అతను వచ్చాడు. ఫలానా అమ్మ నేను రమ్మంటున్నాను. అమ్మ అవుతుంది ఆవిడ. వెళ్ళి కూర్చున్నాను. బాబా ఇల్లు కాలిపోయిందంట కదా అన్నారు. కాలిపోయిందన్న. ఆవిడ ఎంత మంచిదంటే బతుకున్నా దాన్ని ఎత్తాను, సచ్చిన దాన్ని ఇవ్వండి ఇవ్వదు. అంత విశ్రాలు ప్రెసిడెంట్ అన్న. ఆవిడ పిలిచి అంటుంది, నా కొడుకు ఒకటి నువ్వు ఒకటి బాబా, నీకు ఎంత డబ్బులు కావాలో పట్టుకెళ్ళి చెప్తాను. ఆవిడ 100 రూపాయలు అవ్వదు, నాకు 100 రూపాయలు అడిగితే ఇవ్వదు. దేవుడు దైవజన నోటండి వచ్చిన మాటకి నీకు ఎంత కావాలంత పట్టుకెళ్ళమంది. 2500 ఇచ్చిందండి ఆ రోజుల్లో. కాగితం లేకుండా చిన్న కాగితం డేట్ వేసుకుని, నువ్వు 100 ఇచ్చినా 200 చేసుకుంటాను బాబా, నా కొడుకు ఎంతో. దేవుడు ఎలా ఎంత కఠినమని మనిషిని ఎంతగా మార్చేసేటప్పుడు దేవుడు గొప్ప కార్యం అంటే దైవజన నోటండి వచ్చే ప్రతి మాట మనకి బాధగా కనపడుతుంది, కానీ కష్టంగా కనపడుతుంది. దాని వెనకాల ఫలితం అద్భుతమైన ఫలితం అన్న. ఇప్పుడు దైవజనుడు తెలివైన వాళ్ళ, మనం తెలివైన వాడవా? నిజమే చెప్పాడు. విశ్వాసం తెలివైన వాడ, దైవజనుడు తెలివైన వాడా? ఎలా చెప్తే బాగుంటుందని అది చెప్తున్నారు. నిజంగా మీరే తెలివైన ఒప్పుకుంటున్నాం. కానీ దైవజనుడికి ఉండేది దేవుని అభిషేకము, దేవుని ఆలోచన, దేవుని నడిపింపుంటారు. అందుగురించి మీరు ఎంత తెలివితో ఆలోచించినా ఒకసారి మీరు అనుకున్న ఫెయిల్ అవుతుంది. దైవజనుడు చెప్పాడంటే అది సక్సెస్ అయిపోద్ది. ఇల్లు కట్టండి పేదరి గారు అన్నాడు అనుకోండి, ఇది కట్టేస్తే అయిపోద్ది అంతే. ఒకవేళ ఇలాంటప్పుడు ఇల్లు ఎందుకు కడుతున్నారంటే అది అవదు కదా. దైవజనుడు నోటండి వచ్చిందని దేవుడు ఆమె ఎత్తాడు ఒకసారి. స్తోత్రం. అందుకని ఎప్పుడైతే ఆయన ఆల్రెడీ 11 ఇల్లు కట్టేశానో, ఇల్లు అంటించినాడు ముందు ఫస్ట్ ఆడికి బట్టలు కుట్టించి ఆడికి భోజనం పెట్టాను. ఒక బ్రాహ్మణ డాక్టరు ఆయన అడుగుతున్నాడు, ఏమంటే మరి ఆడికి భోజనం ఎందుకు పెట్టారు, ఆడే కదా మీ ఇల్లు అంటించేశాడు అని అన్నాడు. నేనన్నాను, అతను అంటించడం బట్టే తాటాకిల్లు పెంకిడి అయింది కదండి. ఆ తాటాకిల్లు పెంకిడిలు అవ్వడానికి సారథితులే, కారణం ఇతరే. అందుకని అతని ముందు బట్టలు కుట్టించి ఆడికి ముందు భోజనం పెట్టాడు ఆ కొత్త ఇంట్లో. దేవుని స్తోత్రం. అద్భుతమైన సాక్ష్యం చూసారా?
మా ఇల్లు అమ్మితే 24,000 వచ్చింది. మా అన్నదమ్ముల ఇల్లు అమ్మితే ఒకళ్ళు 8,000 9,000 వచ్చింది. మా పెద్దనే అన్నాడు, తమ్ముడు ఆ ఇల్లు నేను వచ్చేస్తాను, ఈ ఇంట్లోకి రా అన్నాను. అవదు అన్నయ్య, దైవజనుడు చెప్పింది చేశాను, ఇలా వెనక్కి రానికి ముందుకు వెళ్తాను. దేవుని స్తోత్రం. 3 అన్నదమ్ముల ఇల్లు ఎంత ఖరీదు, నేను వచ్చి కాగితంలో పెట్టాను. ఆ 3 అన్నదమ్ములు ఎంత ఖరీదు వచ్చిందో నాది ఒకటి ఎంత ఖరీదు వచ్చింది. ఎందుకంటే నాకు మెయిన్ రోడ్లో ఉన్నది, మా ఇల్లు లోపల ఉంది ఎక్కడో. దేవుని స్తోత్రం. దైవజనుడు పలికితే అది మీకు బ్లెస్సింగ్ అన్నమాట. ఇంకా పలకాల దైవజనుడు పలికిన ఏ మాట అయినా మీరు దాన్ని ఆమోదిస్తే, వెంటనే దాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా దీవించబడతారు. ఇంకొక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలోకి వద్దాం. 12వ అధ్యాయం 11వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్టమైన మ్రొక్కుబడులను, మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలమునకే మీరు తీసుకొని రావలెను. మీరు మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి. ఏమో మీరు చూసే ప్రతి స్థలములో మీ దహన బలులు అర్పించకూడదు సుమి. ఎందుకనంటే నా ఆత్మీయ బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తాను. నా బిడ్డలు నాకే, నా మందిరంలోనికే వారి దశంభాగాల కానుకలు తీసుకురావాలి. మీరు మీ ఆత్మీయ తండ్రి దైవజనుడు ఉండే మందిరంలోనికే మీ అర్పణ తీసుకురావాలా. ఏ కాకినాడలోనో ఏ సతీష్ కుమార్ గారు ఆరాధన మీకు కనబడింది అనుకోండి, అక్కడ మీ దశంభాగం అయ్యేటువంటి వాక్యానుసారంగా తప్పు. నీవు చూసిన ప్రతి స్థలంలో నీ అర్పణలు అర్పించకూడదు సుమి అన్న. సరే, మీకు మాంసం లేదంటారు, బిర్యానీ మీకు తెల్లని కాదు. కొంతమంది వారానికి ఒకసారి వండుకుంటారు, 2 సార్లు ఇంటికాడ వండుకుంటారు, బయట నుంచి తెచ్చుకుంటారు. అది కాదు, సంఘం అంతా కలిసి చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు అండ్ పాస్టర్ గారు, పాస్టర్ గారు బిడ్డలు అందరూ కలిసి ఈ కూటాల అనంతరం అందరం కలిసి ప్రేమ విందు. ఏ విందు? ప్రేమ. అందరు కలిసి తిన్నాం, అందరు చక్కగా సంతోషంగా కూటాలు బాగా జరిగాయమ్మా, పాస్టర్ గారు బాగా చెప్పారమ్మా, ఈ సంవత్సరం చాలా బాగుందమ్మా, వాతావరణం కూడా చాలా బాగుందమ్మా అనుకుంటా తింటాం. చూసారా, అది చాలా. మీ ఇంటికాడ 1 కేజీ మాసం తినచ్చు, 2 ముక్కలు వేసుకుని తిన్నా సరే ఇక్కడ తృప్తిగా ఉంటానని. దేవుని స్తోత్రం. దేవుని మందిరంలో దైవ బిడ్డలందరూ భోజనం చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. అందుకని ఏమంటున్నాడు, నీవు, నీ కుమారులు, నీ కుమార్తె, నీ దైవజనుడు, నీ దైవజన కుటుంబము అందరూ కలిసి ఏం చేయాలి చెప్పండి? సంతోషించవలేదు. 18వ వచనం. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదు. నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడవకూడదు సుమి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిదర్శనం చెప్పండి. నేను ముగింపు చెప్తున్నాను, ఆలోచించండి. ఎందుకంటే మీరు ఉద్యోగ రీతిగా ఏ కాకినాడకో, ఏ రాజమండ్రికో, విశాఖపట్నానికో, హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో, ఎక్కడో ఈ దేశంలో లేదా విదేశంలో వెళ్తారు. కానీ ఎక్కడికి వెళ్ళినా మీ సంఘాన్ని, మీ దైవజనుని మీరు మర్చిపోకూడదు సుమి అని రాశాడు. అర్థమైందా? ఉద్యోగ రీతిగా ఎక్కడో ఉంటావు, స్టేట్ దాటి ఉంటావు, ఎక్కడో ఉద్యోగం చేసుకుంటుంటావు,
కానీ మందిరం ఎప్పుడు నీ బుర్రలో ఉండాలా, ఎప్పుడు దైవజనుడి కుటుంబం ఎప్పుడు బుర్రలో ఉండాలా. నాకు దూరంలో చాలా మంది ఉద్యోగం చేసే బిడ్డలు ఉన్నారు. ప్రతి ఆదివారం సాయంత్రం పాస్టర్ గారి టైం ఖాళీ అవుతారు. 5 గంటల నుంచి 6 గంటల వరకు 5-6 ఫోన్లు వస్తాయి. ఎలా ఉన్నారు నన్ను అడుగుతారు, మీరు ఎలా ఉన్నారని అడుగుతారు. యోగక్షేమం తెలుసుకుంటాను, వారి కోసం ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం. క్లియర్గా వాళ్ళు స్టేట్ దాటి ఉన్నారు, ఇతర స్టేట్లో ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఫ్యామిలీతో. దేవుని పెట్టారా వాళ్ళు ప్రతి సండే కూడా దైవజనుడిని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడి మన యోగక్షేమాలు, మా యోగక్షేమాలు అడుగుతారు, వారి యోగక్షేమాలు అడుగుతారు. ఆ తర్వాత వాళ్ళు చక్కగా ప్రార్థన చేయించుకుంటారు ప్రతి ఆదివారం. చూసారా దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. నిన్ననే ఒక సహోదరుడు, అతడు కర్ణాటకలో ఒక ఉద్యోగం చేస్తున్నాడు బ్యాంకులో. అతనికి 1,10,000 15,000 జీతం. 2 జిల్లాలకి మేనేజర్, 2 జిల్లాల్లో ఉన్న బ్యాంకులకి మేనేజర్. మన సంఘ విశ్వాసం సాధారణమైన కుటుంబం. చెప్పండి. అతనికి ఫ్రెండ్ ఒకడు చెన్నైలో ఉంటాడు, అతనికి 1,20,000 జీతం. ఆ తమ్ముడు విజయనగరంలో ఉంటాడు, అతనికి 60,000 జీతం. నిన్నే 30,000 తీసుకొచ్చి దశంభాగాన్ని ఇచ్చి వెళ్ళాడు. స్తోత్రం. సెలవుల్లో వచ్చారు, లేదా ఫోన్ పే చేస్తారు. ఇది ఇవాళ కాదు, వాళ్ళు వెళ్ళి 10 సంవత్సరాలు సుమారు అవుతుంది. సంఘాన్ని మర్చిపోలేదు, సేవకుడు మర్చిపోలేదు. 10 సంవత్సరాలు స్టేట్ దాచి వెళ్ళిపోయారండి. 10 సంవత్సరాలు వెళ్ళిపోయారండి. అక్కడ 30,000 జాయిన్ అయ్యాడండి. అలాగా 40, 50, 60, 70, 80, 90, 100, 110, 115 అంటే 1,15,000 శాలరీ తీసుకుంటున్నాడు. ఇవాళకి దైవజనుడు మర్చిపోలేదు. ఆయన నిన్ను చెప్పి సాక్షి ఏంటి తెలుసా? ఏంటి, మీ పెద్ద అబ్బాయి ఒక రోజున వాక్యం చెప్పాడు. చెప్పినప్పుడు మీకు బైబిల్ ఉన్నాయా, బైబిల్ పట్టుకుని నిలబడమన్నాడు. అందులో ఒకటి బైబిల్ లేదట. మీరు విలువైన బైబిల్ కొనుక్కోండి, 200 కాదు 1000 రూపాయలు కొనుక్కోండి. విలువైన బైబిల్ ఎందుకు కొనుక్కోండి, విలువైన బట్టలు ఉన్నప్పుడు అని అన్నాడు. ఆ రోజు మేము బైబిల్ కొనుక్కున్నాం. ఆ తర్వాత అన్నాడు, మీరు ఎవరు దశభావం తీస్తారా, ఖచ్చితంగా చెప్పండి అన్నాడు. ఆ రోజు నిర్ణయం చేసుకున్నాం. నేను ప్రతి 27వ తారీఖున నా అకౌంట్లో డబ్బులు పడతాయి. నా జీతం ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, నా జీతం నుంచి మొదట దశంభాగం తీసి పక్కన పెడతాను, కానీ ₹1 కూడా నేను దేనికి ఖర్చు పెట్టను. మన మా అమ్మ నాన్న బెంగళూరుకి వస్తున్నారంటే దేవుడే తీయకుండా వాళ్ళకి టికెట్ తీశాను. దాని గురించి 5,000 అనవసరంగా ఖర్చు అయ్యాయి. ఎందుకంటే సామర్లపాడు నుంచి బెంగళూరుకి తీయాల్సిన టికెట్ బెంగళూరు నుంచి సామర్లపాడు తీయడం ఎలా చూసే టికెట్. అదేనా తండ్రి అన్నాడంటే, ఆ రోజు బయలుదేరేటప్పుడు అన్నా టికెట్ ఎలా ఉందంటే చూసుకుంటే రివర్స్లో ఉందంటది. అప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా తీసినందుకు 5,000 అయ్యాడు. అప్పుడు అన్నాడు, నేను అకౌంట్లో పడిన 27వ తారీఖునే నేను దేవుడి డబ్బులు తీసి పక్కన పెట్టే వరకు ₹1 కూడా ఖర్చు పెట్టను. అంత చక్కగా అది చెప్తే చాలా ఆనందించాడు. డబ్బుల గురించి కాదు, వారి యొక్క క్రమశిక్షణ, వారి భయభక్తులు, వారి విశ్వాసం. చెప్పండి, వీళ్ళు ఈ 3 జనవరికి వస్తారు చక్కగా. అందులో ఈయన అంటాడు, నాకు జనవరి ముందు ఒక రోజు 2 రోజుల ముందు ఒక పూట పెట్టుకునే అవకాశం అండి. సంఘం అంతటికి భోజనాలు పెడతాను, కాస్ట్లీ భోజనం పెడతారు. ఒక్క భోజనం 200-300 రూపాయలు ఖరీదు ఉంటుంది. అలా పెడతారు మంచి భోజనం, మంచి చక్కగా అన్ని కూరలతో చక్కని భోజనం పెడతాడు. అందులో జాయింట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే మీరు రండి, డేట్ చెప్తారు కదా. ఏం పర్లేదు, చాలా మంది పెడతారు. ఎనిమిది సంఘం ఒకేలో 100 మంది 120 మంది 200 మంది ఖరీ పెడతారు. 34,000 ఖర్చు పెడతారు. అంతేకాదు జనవరి ఖర్చులో నాకు సగం ఖర్చు ఆడే లాగేస్తారు. నేను బతిమాలుతారు, నెల బతిమాలుతారు. మాకు ఏదో చిన్న అవకాశం ఏదో నేను ఇవ్వనట్టు. ఏమంటానంటే, మాకు ఏదో ఇవ్వండి అంటారు. అన్న ఏదో చెప్పండి
సరే ఏం చేస్తారు, చికెన్ తీసుకుని వెళ్తారు. అలాగే మీరే ఫర్మాన్స్ చేయండి, డబ్బులు మేస్తాం, మేమేం మేనేజ్మెంట్ చేయము. చెప్పండి, చికెన్ ఎవరిది అంటారు, అది నాకు తెలియదు అంటారు, డబ్బులు ఆడేస్తారు అంత అంటారు. సరే కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, ఇందాక 100 రూపాయలు పెట్టుకుంటారు కదా, అటు అయిపోతుందంటారు. చేసేది చిన్నది, అనౌన్స్మెంట్ చేసేది పెద్దది కదా. చూడండి ఎంత విశ్వాసం, చూడండి ఏంటి నిజంగా వాళ్ళు అంత విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ఒకడు 1 ఎకరం కొన్నాడు, ఒకడు 2 ఎకరాలు కొన్నాడు, ఒకడు 3 ఎకరాలు కొన్నాడు, ఏంటి ఒక దిక్కున ఒక అపార్ట్మెంట్ కొన్నాడు, ఒక దిక్కున స్థలం ఒకటి కొన్నారు, బంగారం కొన్నారు, ఎన్నో ఆ దేవుడు దీవించేసేవాడు. దేవుడి స్తోత్రం. చూసారా, దేవుని బిడ్డలు దేవునికి ఇవ్వకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం, కిందకు వచ్చేస్తున్నాం. నా అబ్బాయి ఏం చేశాను, అన్నీ ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాం, అద్దీంట్లో పట్టుకుని ఏం చేయాలో తెలుస్తలేదు. కాళ్ళు పెట్టుకుందామా, ఏం చేద్దాం, ఎవరు పట్టుకుందాం, దాని ఎవరు పట్టుకుందాం, ఎవరు పట్టుకుంటే పని అవుద్ది అని ఎదుగుతున్నాడు. అలాగా మన పరిస్థితులు ఉన్నాయి. అందు గురించి ఇంకా చెప్పనా సరిపోతా మీకు? చెప్పడమా 2:15 అవ్వలేదనుకోండి, 3 గంటల దాకా చెప్పుకుందామే. ఈ విలువ బాబు అనుకుంటున్నారు, వదిలేస్తానమ్మా బాబు, వదిలేస్తాను. రాత్రి తప్పు చెప్తారండి, 1 గంట అయిపోతుంది కదా. ఇప్పుడు మరి ఖాళీగా ఉన్నారు కదా, వచ్చారు సరిగ్గా 12 గంటలకు వెళ్ళాలి. 10 గంటల నుంచి 12 గంటలు సాగుతానే వచ్చారు దేవుడి దేవాల. నేనేమో 9:30 వచ్చాను. ఏం చెప్తాం మరి? నేను ఎప్పుడు రావాలా, 12 గంటలకు రావాలా, నేనేమో 9:30 వచ్చాను. 10 గంటలు కూడా ఎవరు రాలేదు. మా ఫాదర్ అలా వస్తా ఒకళ్ళు పళ్ళు చక్క పెట్టుకుని, గేదెలు చక్క పెట్టుకుని, కోడి చక్క పెట్టుకుని, మేక చక్క పెట్టుకుని, లుట్టర్స్ నీళ్ళు కట్టి, నెయ్యి పెట్టి, గెజ్జి పెట్టి, అది పెట్టి అమ్మా ముందు కూర్చి వెనకాల కూర్చి ఏం చేస్తారా మీరు? దేవుడి స్తోత్రం. ముందు పడుకోకుండా కూర్చి వెనకాల పడుకోండి. గోడ ఏం ఫెసిలిటీస్ చెప్తారండి అయ్యారు. మా సంఘంలో కుర్రాడు కూర్చుంటే బాబా తమ్ముడా కూర్చుంటే ఆయన పెద్ద ఉల్లి ఏముండదో 10 కేజీలు ఉంటాడు అంతే. కూర్చుని కొంత కునిపాటు పడితే ఇలా తన్ను పెట్టాడు అన్నా, ఫళ ఉన్నారు. పడాలంటే 10 మంది వెళ్ళామన్నమాట. లంగీలకు మామూలు మనిషి ఏంటి, ఒక ఖాళీ లేదు నాకు. 110 కేజీలు అంటే ఇక్కడ ఎవరు ఇద్దరు కలిసి 110 కేజీలు ఉంటారు. స్తోత్ర. ఇలా తల్లి పెట్టుకుంటావా, అది కూర్చి ఆగు మంచి గట్టి కూర్చి ఇలా తట్టి పెట్టి పటాలను వదిలేసింది అనమాట. వదిలేస్తే చూడండి ఈ చిన్నోడే వాళ్ళ 10 మంది ఇలా సిగ్గుపడిపోయాడు పాపం. దేవుడి స్తోత్ర. అందుకని అమ్మా ఆదికాండము 14:18 చదవండి. ఒక లేవీకాండము 27:30 చదవండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. అబ్రహాం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడికి ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? అన్నిటిలో. చదివారు కదా, అక్కడ ఉంది కదా. అన్నిటిలో కొంతమంది కొన్ని ఇట్లా ఇస్తారు. కోడి నమ్మిన దానికి, కుక్క నమ్మిన దానికి, చెప్పండి మేక నమ్మిన దానికి ఇస్తారు. కానీ ఏదైనా ఒకవేళ ఏదో ఉద్యోగం ఉందనుకోండి, 50,000 వచ్చిందనుకోండి 5,000 ఇవ్వరు. చిన్న ఆటలు ఇచ్చి ఎవరు చెప్తున్నారమంటే చేయెత్తారు. అది వద్దు. నీవు ఏనండి 100 రూపాయలు దశంభాగం ఇవ్వాల్సిన దాను 99 ఇస్తే కూడా దశంభాగం మెంక్షన్ అవ్వదు.
చెప్పండి, బ్యాంకులో చిన్న మిస్టేక్ ఉన్నా తీసుకోవాలి, కంప్యూటర్ తీసుకోకూడదండి. చిన్న తేడా ఉంటే 100కి 99 కొట్టండి, 100 ఒప్పుకున్నాను అంటారేమో చూద్దాం. బ్యాంకు కంప్యూటర్ ఒప్పుకూడదా? చిన్నది ఉన్నా సరే కంప్యూటర్ తీసుకోదు. మరి దేవుడు ఎవరు తీసుకుంటాడు? 99 ఎప్పటికీ 100 కాదు. 99 ఎంత? 99. చూసారా? అంటే మనం దశమా తీసేట్టు కాదనమాట, పోయిందనమాట, పేరుపోయింది. అందు గురించి 100కి 100 అంటే 100, అందులో ఒక్క పైసా కూడా తగ్గడానికి లేదు. అలా చేయాలి. లేవి కాండంలో ఏం రాసి ఉంది? భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నింటిలో 10వ భాగము యెహోవా సొమ్ము. దేవుని స్తోత్రం. చాలా పుస్తకాలు రాసి ఉందండి. నెహెమ్యా గ్రంథంలో ఉంది, దినవృత్తాంతాల గ్రంథంలో ఉంది, ఇన్ని గ్రంథాలు చాలా గ్రంథాల్లో ఉంది. అయితే చిన్న కూర్చున్న ఇంతవరకు నేను మాట్లాడుతున్నది ఏ గ్రంథం? ఏ గ్రంథం? ఎవరికి బోధపడలేదా? పాత నిబంధన గ్రంథం. మీరు ఎక్కడ ఉన్నారు మీరు? ఇప్పుడు నేను మీరు ప్రశ్నించాలి ఏమనంటే, అయ్యా పాత నిబంధన ఇప్పుడు రీడింగ్లో లేదు కదా, మనమందరం ఇప్పుడు ఎవరు? కొత్త నిబంధన ప్రజలు. చూసారా? పాత నిబంధనలో యెహోవా దేవుడు ఉన్నాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు కాలం ఏంటి? పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో మనం ఉన్నాం. స్తోత్రం. మరి పాత నిబంధనలు చెప్తున్నారు ఏంటని అడగొద్దా మీరు? మీకు తెలియకపోయినా ఎవడో నాకు లాంటి తిరుమలుడు అంటాడు, ఆ ఎవడో కానీ పాట ఎవడో కానీ పాత నిబంధనలు చెప్పేశాడు, పాత నిబంధన ఎక్కడ పాటిస్తున్నాం ఇప్పుడు అంటాడు. పాత నిబంధన అబ్రహాముకు విశ్వాసం ఉంది, కొత్త నిబంధన కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఒప్పుకుంటున్నా లేదా? పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎలీషా అంటాడు, మరి ఒక వీణ వాగిని తీసేయండి అంటాడు. వీణ వాగిస్తే దేవుని ఆత్మ వస్తుంది. సౌలులో దేవుని ఆత్మ ఉంటుంది, దావీదులో దేవుని ఆత్మ ఉంటుంది. ఉన్నదా లేదా? మరి కొత్త నిబంధనలో ఉన్నదా లేదా? ఉన్నది. స్తోత్రం. అయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వేటిని మానక? న్యాయము, సోపులోను జీలకర్రలోను. అది దశమ భాగాన్ని మానొద్దు, న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టారు, వాటిని చెయ్యండి అన్నాడు యేసు ప్రభు. అన్నాడు. ఎవరితో అన్నాడో? మనతోటి కాదు. ఎవరితోటి? శాస్త్రులు, పరిసయ్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాస్త్రులు, పరిసయ్యులు అంటే బైబిల్ నవిలేసి మింగేసిన వాళ్ళు, మామూలు కాదు. ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవీకాండము, ద్వితీయోపదేశం ఖండతగా చెప్పే లేవీలు ఎవరైతే, పరిసయ్యులు ఎవరైనా సరే చూడకూడదు, ఖండాలు చెప్పేయాలన్నమాట. ఇప్పుడు ఓ పంతులు గారు ఉంటారు, పెళ్ళికి ఏమైనా పుస్తకం తీసుకుంటాడా? ఏమండి? ఓ దేవత గుడి కాడ, దేవుని గుడి కాడ ఎక్కడైనా పుస్తకం తెస్తాడా? చెప్పండి. ఓ సాగు కాడ పుస్తకం తెస్తాడా? ఓ గడగడ పెట్టు పెట్టు అంటాడు. కానీ మనోడు పాట పాడాలంటే పుస్తకం పెట్టుకోవాలన్నమాట. మనం ఎంత వెనకైపోయింది చూడండి. ఒకరోజు నేను సైకిల్ వేసుకుని వెళ్తుంటే ఇంకో బ్యాగ్ ఎదురుడు వచ్చి ఊరిగా మాట్లాడేసుకుంటున్నాడు, మంత్రం చదివేసుకుంటున్నాడు. సైకిల్ వెళ్తాను, అక్కడేం లేదు అంటే కంటలు పెడతాడు అనమాట. చూసారా? ఒక సత్య దగ్గర దినానికి ఎలాంటి మంత్రాలు చదవాలో, పెళ్లి దగ్గర ఎలాంటి మంత్రాలు చదవాలో అన్ని కంటస్తాం అనమాట. మీరు ఎక్కడ చూడండి బుక్ కట్టుకుంటాడు ఎవడన్నా, చెప్పండి. మరి ఆడకాలం ఉన్నప్పుడు మనకు బుర్రలో ఏముండదు? ఎందుకు ఉండదు? చెప్పండి.
ఈ రోజు చెప్పిన ఒక 4 మాటలు చెప్పమంటే మరి సాయంత్రం మీరు చెప్తారని నేను అనుకుంటున్నాను. ఒక్క జ్ఞాపకం ఉండదు, మరి దిగెత్తల జ్ఞాపకం ఉండదు అంతే. మరి ఏంటో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం తిట్టిందంట ఆడు పిన్ని, ఇప్పుడు మర్చిపోలేదంట. నల్లగుంటూరులో ఉందంట ఆ మాట. ఎక్కడ ఉందమ్మా? ఉంటుంది, అలాడదు ఉంటుంది, ఇలాడదు ఉండదు కదా. అందుకని ఏమంటున్నాడు, కొత్త నిబంధనలో ప్రభువు దాన్ని ఎంకరేజ్ చేశాడు కానీ దాన్ని డిస్మిస్ చేయలేదు. పరిచయాలారా, శాస్త్రులారా, పుదీనా, సోపు, జీలకర్రలు 10 చెల్లిస్తున్నారు. మరి న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసం ఎందుకు ఇచ్చిపెట్టేశారు? వాటిని మానక వీటిని చేయండి అన్నాడు. లోకాసువార్త 11:42. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. 2 సాక్ష్యాలు ఉన్నాయి, సరిపోతాయి. ఇంకా పెట్టమంటారా? ఇంకా పెట్టాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలంటే అపోస్తుల కార్యంలోకి వెళ్ళాలా. అప్పుడు మీరు షేరు ఉంటే షేరు, ఇల్లుంటే ఇల్లు, బంగారం ఉంటే బంగారం అమ్మేసి ఇక్కడ తెచ్చేయండి. వెళ్ళను అక్కడికి, వద్దులేదు, మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టండి. అపోస్తుల కార్యం ఏంటంటే స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదాలను పెట్టిన గ్రంథం అది. అది ఇక్కడితో ఆపేస్తాను, రసం ఆపుతున్నాను. అయితే మీరు నిర్ణయం తీసుకోవాలి. చెప్పడమ్మా, ఏం చేయాలా? నిర్ణయం తీసుకోవాలి. ఏమని తీసుకోవాలా? ప్రభువా, ఇంతవరకు ఏదో చేసామో తెలియదు తెలుకో, దాని గురించి ఈ రోజు నుంచి మేము నాకు వచ్చే ప్రతి దాంట్లో నేను దశమం చేస్తాను ప్రభువా అని దేవుడు జరుపుకోవాలి. ఇప్పుడు దేవుడు మీకు ఒక వారంలో 1000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, మీరేం చేయాలా? చెప్పండమ్మా, కలకండి, గట్టి కలకండి. 10,000 ఇస్తే ఏం చేయాలా? 1,00,000 రూపాయలు ఏం చేయాలా? 10,000 ఈ శోభ చేసుకుంటాడమ్మా. తర్వాత 10 లక్షలు ఇస్తే ఏం చేయాలా? 1,00,000 రూపాయలు. 1,00,00,000 రూపాయలు ఇస్తే ఏం చేయాలా? 10 లక్షలే పాటగా ఏం చేసుకుంటారమ్మా? 10 కోట్లు ఇస్తే ఏం చేయాలా? ఎవరేంటి అప్పుడు చూద్దాం అంటారా? ట్రైనింగ్ పీరియడ్ అంతా ఉండాలా. మనం ఇప్పుడు ఒప్పందం చేసుకుంటేనే పాస్ అవుతాయి బిల్లులు. స్తోత్రం. 10 కోట్లు ఇస్తే ఒక అమ్మ అంటుందంట, 1,00,00,000 రూపాయలు పాటర్ గారికి ఎందుకు ఇవ్వాలా? పాటర్ గారు ఏం చేసుకుంటారు, ఎక్కడ పెట్టుకుంటారు, ఇల్లు అయినా సరిగా లేదు అంటుందంట. దేవుడు అన్నాడంట, 9 కోట్లు నీకెందుకు ఇవ్వాలా అన్నాడు. నేను నీకెందుకు ఇవ్వాలి 9 కోట్లు? మా అబ్బాయి అన్నాను, నీకు 10 ఎకరాలు ఎందుకు ఇవ్వాలా? 10 లక్షలు ఎందుకు ఇవ్వాలా? 50 తులాల బంగారం ఎందుకు ఇవ్వాలా? 1,00,00,000 రూపాయలు ఎందుకు ఇవ్వాలా? నన్ను చూడడానికి నేను ఎక్కడ తీసేసుకుంటాను అంటున్నాడు. అందుకని చెప్పండి, చక్కగా మనం దేవుని మాట వింటే మన ఆస్తి, మన వ్యాపారం, మన పిల్లల చదువులు, మన ఉద్యోగాలు అంచెలంచెలుగా దేవుడి పైకి తీసుకెళ్తాడు. దేవుడి స్తోత్రం. దేవుని మహిమ కొరకు తీసుకెళ్తాడు, నీ కోసం నా కోసం కాదు. ఎందుకంటే ఒక దానియేలు ఎందుకు పనికిరాని ఒక బానిసగా తీసుకెళ్ళిపోయేవాడు, శ్రమ తీసుకొని పోయేవాడిన వాడు ప్రైమ్ మినిస్టర్గా చేసేసాడు దేవుడు. చెప్పండి, అన్నదమ్ములు నిష్పక్షపాతంగా వాళ్ళ కరోనాతో వాళ్ళు ఏం చేశారు చెప్పండి, కఠినమైన మనసుతో అమ్మేస్తే అతన్ని ప్రధానమంత్రి చేసేసాడు. దేవుడు తలుచుకుంటే నీ స్థితి మారిపోదు. విశ్వాసం ఉంచండి. నీకు సాధ్యం కాదు, నాకు సాధ్యం కాదు. మనం ఆరాధిస్తున్న దేవునికి సమస్తము సాధ్యం. నిన్నేమైనా చేసేయగలడు, ఏ స్థితిలో పెట్టేయగలడు. ఈ కొమ్మనా పిల్లంతా ఏంటి 4 కళ్ళెట్టి 10 కళ్ళెట్టి చూసేలాగా పలానోళ్ళు కూతురా, పలానోళ్ళు కొడుక, ఆడు ఐఎస్ అయ్యాడా, ఆడు వాడు కలెక్టర్ అయ్యాడా, ఆడు ఆ రాముడు, ఆ కృష్ణుడు, ఆ సుబ్బరాజు, ఆ సోమరాజు, ఆడే ఏమయ్యాడు. దేవుని స్తోత్రం. దేవుడు అనుకుంటే ఏది ఆయనకు అసాధ్యమైంది లేదు. అమ్మా,
అమ్మా మీ మనవడు ఎగ్జామ్ చూడలేదు నేను, మీ మనవడు మీ మనవరాలు చెప్పండి ఒక పోలీస్ ఆఫీసర్ అయిపోయింది అనుకోండి, ఒక డిఎస్పీ అయిపోయింది అనుకోండి, మీరు ఎవరు అడుగుతారు? కొమ్మన పిల్లలు ఎవరైనా గెయ్యదానిస్తారా? మా మనవరాలు అయినా డిఎస్పీ నువ్వంటే ఫోన్ చేసేస్తాను, నువ్వు స్టేషన్లో ఉంటావు అంటారు. అందుకోసం కాదు, దేవుని మహిమ కోసం. దేవుని స్తోత్రం. ఎందుకోసం? దేవుని మహిమ కోసం. వాక్యం నమ్ముతున్నారా? నేనేమన్నా మోసం చేస్తున్నానా? చెప్పండి, నమ్ముతున్నారా? ఉందా వాక్యంలో? ఎందుకు ఇవ్వాలో తెలిసిందా? ఎందుకు ఇవ్వాలా? 12 గోత్రానికి దేవుడు భూస్వాసి ఇవ్వలేదు కాబట్టి. చెప్పండి, 11 గోత్రాల ప్రజలు కూడా వారి రాబడులు దశమ భాగాన్ని వారికి ఇవ్వాలి. ఆ దశమ భాగాన్ని వారు తీసుకుని అదే జీతం అంటే అదే తీసుకుని వారు ఏం చేయాలి? సేవ చేయాలి. ఒక్కసారి ఒక మాట చదవండి, నేను క్లోజ్ చేస్తున్నాను. నెహెమ్యా గ్రంథంలో 13 అధ్యాయం 10వ వచనం. ఇది చివరి మాట. నేను బైబిల్ కూడా చెప్తున్నానా? ఓకే, మంచి చదవమ్మా. 13 అధ్యాయం 10వ వచనం. మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవట చేత సేవ చేయి లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షరస తైలములలో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి. దేవుని స్తోత్రం. అక్కడ పాస్టర్ గారు అంటే పొలం పనికి వెళ్ళిపోతున్నారంట. తమ్ముడు చెల్లమ్మలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎందుకో ఉప్పాడలో 10 మంది పాస్టర్ గారు సంఘంలో పాపం ఆరాపుర కానుకలు వస్తుంటే ఫ్యాక్టరీలో జీతానికి వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు 10 మంది ఉన్నారు. అర్థమైందా? ఒక ఊరిలో ఓ పాస్టర్ గారు వాళ్ళంతా కూలి పని చేసుకుంటాడు. ఆదివారం వాక్యం చెప్తాడు. కొంత సంఘం ఉండదు, 15 మంది 20 మంది. కారణం కడుపు గాలిపోయి పిల్లలు పీజీ కట్టాలని. చెప్పండి, ఒక సేవకుడు అంటాడు, ఒక రోజు బాగా చదువుకున్నాడు ఇతను అంటాడు, కొడుకు అన్నాడంట 8 గంటలు లేచి, నానా ఇడ్లీ ఏది అని అడిగాడంట. ఆ రోజు అంటండి 5 రూపాయలు ఉంటేనంటండి కూతురికి కొడుక్కి చెరుకో 2 ఇడ్లీ తెచ్చిపెట్టినంట. 5 రూపాయలు లేక కళ్ళ నీళ్ళు తిరిగేసాడంట. ఆ చిన్న కుర్రాడు 5 సంవత్సరాల కుర్రాడు నానా ఇడ్లీ ఏదని అడిగితే ఒక సేవకుడు చెప్పి నా కళ్ళ నిండించుకుని నా కళ్ళ ట్రైన్ చెప్పించాడు. ఒకవేళ అదే మీకు లేదనుకోండి, పక్కోడి దగ్గరికి వెళ్ళి 10, 20, 50, 100 తీసుకుని మీరు పెట్టేసుకోగలరు. మేము వెళ్ళామనుకోండి, ఏంటి ధాన్యాలు లేవు, పిల్లలకి ఇడ్లీ లేవు, టిఫిన్ లేవు, ఒక 50 రూపాయలు. నువ్వు పాటలు కదా, నువ్వు సేవ చేస్తున్నావు కదా, నీకేం లోటు అవుతుందా? పైన చెప్పగలవు కదా. మీకు ఆడెన్ని మాటలు అంటాడు. ఇన్ని మాటలు అంటాడని తెలిసే ఎక్కడికి అప్పు వెళ్ళాం. చూసారా, మీ ఇంటి దగ్గర ఉదయం కానీ సాయంత్రం కానీ బళ్ళు అవుతున్నాయి. బళ్ళు పిపి పిపి కొంత సైకిల్ అది కి అంటాయి. ఏంటి ఏమా పత్రాయ బళ్ళు మీ ఇళ్ళకి? మా ఇంటికాడ ఎక్కడైనా హార్న్ ఆగిందంటే ఈ చిరిగిపోద్దాడికి. స్తోత్రం. ఏ బండి ఏ సైకిల్ బెల్ల గాని హార్న్ గాని మా ఇళ్ళ దగ్గర ఆగడానికి లేదు. దేవుడు స్తోత్రం. 4 ఆడపిల్లలు పెళ్లి చేసేవాడు ఏ ఇంటికి వెళ్ళి 10,000 నాకు అప్పు కావాలని దేవుడు అడగనీయలేదు నన్ను. స్తోత్రం చెప్పండి. నువ్వు అప్పుకి వెళ్తావా? దేవుడు గొప్ప దేవుడు అంటావా? అప్పు వడ్డీ కట్టలేక నాన్న తిప్పలు పెడుతుంటావా? ఏమా ఒక నాన్న ఏం చేసేవారంటే ఈ ఇత్తడిగిళ్ళు తాకట్లేడేసేవారు, రాగిళ్ళు తాకట్లేడేసేవారండి. డబ్బులు లేక రాగిళ్ళు తాకట్లేడేసేవారు. ఆయన గిల్లు ఆడేసేవారు. 5 రూపాయలు 10 రూపాయలు వసూలు చేసేసేవారు. ఎలా ఉందో చూడండి. చెప్పండి, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మీరు కారులో దిగండి,
డాక్టర్ గారు చూస్తారు, బాబు చాలా నీరసం ఉందండి అని మీరు పెద్దగా భయం నటించండి అనుకుంటాడు. నీ మెల్లని చూస్తాడు, గొలుసులు గట్ట కనపడతాయి కదా, కారులో దిగారు కదా, సౌండ్ బట్టి పర్లేదు, శుద్ధం ఈ కిటికీలుగా ఉంది కానీ శుద్ధం అని వేస్తాడు అన్నాడు. వీళ్ళ ముందు ఒక 50 కట్టండి అంటాడు అన్నాడు. చేసేది ఏమడదు, 3 రూపాయల ముందే. అర్థమైందమ్మా? మీరేమంటారండి ఆ గదిలోకి వెళ్ళి ఏం టైల్స్, ఏం కలరు, ఏం బాత్రూము, ఏం ఏసీ, ఏం ఫ్యాను, ఏం మంచాలు, మన ఇంటిలోనే శుభ్రం ఉండదమ్మా అంటున్నారు వీళ్ళు. రోజుకి 5,000 6,000 తేవతారా? నెలకి 5,000 ఇస్తలేదు ఇక్కడ ఇంటికి మీరు. 1,50,000 అయింది. వెదర్స్ సిస్టర్స్ తెలుసా మీకు? ఒక రూమ్ రెంట్, వైద్యం కాదు, ఓన్లీ రూమ్ రెంట్ 1,50,000 అయింది. రూమ్ రెంట్ ఒక్కటేనే. ఆలోచించవా? టైల్స్ బాగుందా, శుభ్రంగా ఉందా? పొద్దున్న ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకటి శుభ్రం చేస్తున్నాను, తడిగుడ్డు పెడుతున్నాను. నీ కోసం పెడుతుందా, వాళ్ళ కోసం పెడుతుందా? స్తోత్రం. అలాంటి పెద్ద గుడి కట్టినాకేం చేస్తావు? 50,000 డాక్టర్ గారండి ఏసు బాబు చచ్చిపోయి చాలా లేదు సార్, మరి మా అబ్బాయిని బతికించాలా, మా అమ్మాయిని బతికించాలా, డబ్బు ఎంతైనా పర్వాలేదు, ఇల్లు తాకట్లేదు తెచ్చేస్తానండి, ఆలే గడతాడండి, ఏమి ఇవ్వను కానీ. అవునా? చెప్పండి అమ్మా. అప్పుడు ఏమంటామంటే లెక్క వేసి, నేనేమో గమని ప్రభు నీకు జలం దేవుడు నాయన అంటే ఆయన అంటాడు, అవునమ్మా నువ్వేమి ఇవ్వలేదు, పెద్ద గుడికి ఇస్తావమ్మా, నువ్వు ఈ గుడికి ఇవ్వలేవు నాయన అంటాడు. అంటే స్వామి మరి ఈ గుడికి ఇవ్వడం పెద్ద గుడికి కదా ఇవ్వాలా? 5-6 అంతస్తులు కట్టేసి హాస్పిటల్గా మిలే లిఫ్ట్ కూడా ఉంది, ఎందుకు ఉండదు? లిఫ్ట్ ఎందుకు ఉండదమ్మా? 700 అంతస్తులు ఉంటే లిఫ్ట్ ఉండదు. హాస్పిటల్ ఉందమ్మా, ఈ అలాగే ఏముంది, ప్రాక్టిక్గా ఏమన్నా రంగా పింగా ఏముంది, ఈ హాస్పిటల్ అలా కట్టేసేది, అలా వదిలేసేది అంతే. ఏ బాబు ఏమో అమ్మా బాబు అయ్యారు ఏంటంటే మా నాన్న ఎలా ఉంది, మా ఇల్లు చూస్తే పెయింటింగ్, ఆల్టెక్స్, డాలెక్స్, ఈలెక్స్ అన్నీ ఉన్నాయి సార్, ఒక 50,000 లక్షలు ఇస్తాను, ఎన్ని సేమ్ చేయండి అంటలేదు. కానీ అక్కడే కూర్చొని అలాగే పోతున్నారు. దేవుడి దేవుడు పట్టించుకోరు. అగ్ని గ్రంథంలో అంటున్నాడు, నా మందిరం పాడి ఉండగా స్థలం వేసిన ఎండలో ఉండడానికి సమయమా? స్తోత్రం. కాబట్టి రోషంగా బతుకుదాం. మీరు ఈరోజు ఎన్నో తారీఖు? 3వ తారీఖు చెప్పండి అని నేనే చెప్పాలి. చెప్పండి. ఎన్నో నెల? 10వ నెల. ఎన్నో సంవత్సరం? రాసుకోండి. ఈ రోజు తారీఖు మెన్షన్ చేసుకోండి. మళ్ళీ వచ్చే సంవత్సరం అక్టోబర్ నెల వస్తే 26వ సంవత్సరం మళ్ళా 3వ తారీఖు వస్తే అప్పుడు వరకు లెక్కలు వేసుకొని ఉండండి. ఏంటంటే ఈ సంవత్సరంలో నీ కుటుంబంలో, నీ బిడ్డలలో, నీ చేసే పనులో దేవుడు ఎంత బ్లెస్ చేశాడు, ఎంతగా నిన్ను హెచ్చించాడు, ఎంతగా నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చాడు అనేది వచ్చే సంవత్సరంలో మీరు అందరూ చెప్పాలి. అలా చెప్పాలంటే ఈ రోజు నుంచి మీరేం చేయాలంటే మీకు వచ్చిన ప్రతి పైసలోంచి కూడా 10వ వంతు చెల్లించాలి. చేసి చెప్పండి, నేను చేస్తున్నాను, మా ఆత్మీయ తండ్రి చెప్పారు, నేను దీవించబడుతున్నాను. దీవించబడ్డాను. చూసారా? దేవుడు నన్ను దీవించాడు, నా బిడ్డలు దీవించాడు, 6 బిడ్డలు కూడా దీవించాడు. 6 నిరుపేద వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళకి పెళ్లి చేశాడు మా అమ్మాయిని. వాడు చక్కని బిల్డింగ్లు కట్టుకుని నేనేం సహాయం చేయలేదు, అలగడేసాడు. దేవుని స్తోత్రం. మా చిన్నమ్మాయిని ఆ అబ్బాయికి నాకు కొంచెం పాస్టర్గా సంశయించారు. చిన్నపిల్లలన్నా కొంచెం కొంత ఉన్నవాళ్ళకి ఇవ్వడదా అన్నారు. అతనికి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఎడ్యుకేషన్ 800+ వస్తుందా? ఎంటర్ చదివినోడికి 10th చదివినోడికి లేదు ఉద్యోగం. చెప్పండి, ఉద్యోగం పర్మనెంట్ అయింది. ఫామ్ అయిపోయిన చేస్తున్నా పర్మనెంట్ అయింది. ఇప్పుడు చెప్పండి, 8,000కి 7,000 చేసేవాడు ఇవాళ 30,000 జీతం అయింది. దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఆరాధిస్తున్న దేవుడు దేనైనా చేయగలడు. స్తోత్రం. అందుకని ఈరోజు మీరు
అని నిజంగా మీకు వాక్యం అర్థమైతే తప్పు చేసాం మనం, తేడా చేసాం మనం. మీరు దశంభాగం ఇచ్చేటప్పుడు దేవునికి ఇస్తున్నాం అనుకోండి, కానీ పాస్టర్ గారికి ఇస్తున్నామని ఎవరు అనుకోవద్దు దయచేసి. మనం ఎవరికి ఇస్తున్నాం? దేవుడు దైవజనుడికి ఇస్తాడు అంతే. అది గురించి మీరు ఆదివారం వరకు ఎంత పని చేస్తారో దశంభాగం తీసుకొచ్చి దాంతో 100-50 కలిపి కారు వేసి వేయండి. ఈ రకంగా మీరు సంవత్సరం అంతా చేయండి. వచ్చే సంవత్సరం మీ స్థితి మారకపోతే నన్ను మరి ఏం శిక్షించినా నేను రెడీ. ఓకేనా? చెప్పండి. సై అంటే సై, రెడీ అంటే రెడీ. అందరు రెడీనా? ఎటుకోవడానిక దేవునికి చేయడానికి కదా. అందరూ అలా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన. ఇప్పుడు మీకు ఒక ప్రకటన. అందరు కళ్ళు మూసుకోండి. ఎవరైతే ఈ రోజు నుంచి నేను వాక్యం గ్రహించానో, అర్థమైంది, దేవుడు నాకు ఏది ఇచ్చినా, ఎంత ఇచ్చినా, అది నా భర్త వల్ల, నా భార్య వల్ల, నా పిల్లల వల్ల, నా కుటుంబంలో ఎవరి వల్ల వచ్చినా ప్రతి దానిలోనూ కంపల్సరిగా దశంభాగం చేస్తానని ఒక నిబంధన, ఒక తీర్మానం నేను చేసుకుంటున్నాను అనేవాళ్ళు మీ స్థలంలో ఉండి లేచి నిలబడాలని, దానికి మీకోసం ఒక ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. స్తోత్రం. పురుషుల్లో, స్త్రీల్లో లేచి నిలబడండి. మీ స్థితి మారాలి. మీ పేదరికం పోవాలి, మీ రుణ బాధలు పోవాలి, మీ దీర్ఘకాలిక రోగాలు పోవాలి, మీ కుటుంబంలో సమాధానం రావాలి, సంతోషం రావాలి. లేచి నిలబడండి, లేచి నిలబడండి. ఒక తీర్మానం తీసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకున్నారా? నేను ఎప్పుడో కళ్ళు మూసేసుకున్నాను. స్తోత్రం. ఇలా చెప్పండి. యేసయ్యా, చాలా దినాల నుండి మేము నీ దశమ భాగమును దొంగిలిస్తున్నాము. ఈ రోజు వాక్యము ద్వారా మాకు తేట తెల్లముగా అర్థమయ్యేటట్లు మీరు చెప్పారు. కనుక మా తప్పిదాన్ని క్షమించండి. ఈ రోజు నుండి మాకు మీరిచ్చే ప్రతి దానిలోనూ 10వ వంతు చెల్లిస్తామని తీర్మానం చేసుకుంటున్నాము. ఈ తీర్మానము మేము బ్రతికినంత కాలము స్థిరపడి ఉండునుగాక. ఒక రోజు 2 రోజులు కాదు, ఈ భూమి మీద నీవు ఎంత ఆయుష్ ఇచ్చావో అన్ని దినాలలో కూడా అన్ని విషయాల్లో కూడా మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకముగా నీ భాగాన్ని ఇస్తామని దైవ మందిరములో సంఘం ఎదుట దైవజనుల ఎదుట మాటిస్తున్నాము. దేవా, మమ్మల్ని దీవించండి. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, నీ స్తోత్రాలు. ఈ మహాకృప చేతనికి దీవించండి. సంఘ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ బిడ్డలు ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నారు, అందుకే నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని, వారు చేస్తున్న పని వ్యవసాయమా, వ్యాపారమా, చదువా, ఉద్యోగమా, తండ్రి వారు గృహిణీలుగా ఉండి ఏం పని చేస్తున్నారు తండ్రి, ఆ పని అంతటిలోనూ తండ్రి 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలించి మరలా మీరు ఆకడ ఆలస్యమై మా పోకడ ఆలస్యమైతే మరలా మేము 2026 సంవత్సరంలో ఇలాంటి అవకాశం మాకు వస్తే మేము ఒకరు చూసి ఒకరు ఆనందించేలాగా ఇందులో చాలా మంది గృహాల దగ్గరికి ప్రభువా చక్కని కార్లు వచ్చి ఉండాలి ప్రభు. స్తోత్రాలు. వచ్చే సంవత్సరం ఈ బిడ్డలు ఉపవాస కూడాలకి ఆదివారం కార్ల మీద రావాలైనా, బైకుల మీద రావాలైనా స్తోత్రాలు. చక్కని వాహనాల మీద ఎంతో సంతోషముగా నీ సన్నిధికి రావాలి. అలాంటి కృప మా
సహోదరి సహోదరులకు మీరు ఇవ్వాలని మేము ప్రాధాన్యపడి అడుగుతున్నాము నాయన. స్తోత్రాలు. దైవజనులుగా వారిని నామకారం దీవిస్తున్నాము. నీ కృప వెంబడి కృప, దీవెన వెంబడి దీవెన, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము నీ బిడ్డలకు కలుగుగా మనసారా దీవిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.